మనం మన తెలుగు భాష అచ్చ తెలుగులో కూడా చేయవచ్చు, దీనివలన ఆదరింప చేయవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ ప్రక్రియను అచ్చ తెలుగులో చేయడం ప్రారంభించి దీన్ని ఎనుకుదురాట అని పేరు పెట్టాను. కుదురు అంటే మనం ఏకాగ్రంగా ఉండటాన్ని తెలుగులో వాడికి కుదురు లేదు, కుదురుగా ఉండు అని అంటూ ఉంటాం. ఈ కుదురుతో ఆడే ఆట కుదురాట, 8 మందితో ఆడేది ఎనుకుదురాట అనే పేరుతోటి అష్ట అవధానం అనే దాన్ని తెలుగులోకి తేవటం జరిగింది. నిషిద్ధాక్షరి అని ఉంటే దాన్ని వ్రాకట్టు అంటే వ్రాయి అంటే తెలుగులో అక్షరము అని అర్థం, దానిని కట్టుట అంటే ఆపుట అని అర్థం. కాబట్టి వ్రాకట్టు నిషిద్ధ అక్షరి, వ్రాకట్టు కనుక దాన్ని నిషిద్ధాక్షరి. అట్లాగే నుడిపెట్టు, దత్తపది, ప్రతి వాటికి కూడా మనం తెలుగులోకి తెచ్చేసుకుందాం. వాటినన్నింటినీ అన్నీ తెలుగులోకి తెచ్చుకోవాలంటున్నారు కదా, కాబట్టి దీన్ని కూడా మనం తెలుగులోకి తెచ్చుకుందాం. మన తెలుగుని మనం కాపాడుకునే దృష్టిలో ఆలోచిస్తే సంస్కృతం కూడా కొంచెం మనకు దూరమైందే అని ఆదిభట్ల నారాయణదాస్ గారు గట్టిగా చెప్పి ఉన్నారు. ఈ విషయంలో అందరికంటే ఆయన ఉగ్రవాది ఆదిభట్ల నారాయణదాస్ గారు. అసలు తెలుగులో నుంచే సంస్కృతం పుట్టింది, దిక్కున చోటు చెప్పుకోండి అన్నాడు ఆయన. కాబట్టి ఆయన అటువంటి ఉదాహరణలు కూడా చూపించారు, ఊరికే పౌరుషం కోసం అంటాం కాకుండా. కనుక అంత గొప్ప భాష మన తెలుగు భాష. ఆ తెలుగు భాషలో మన పిల్లలందరినీ మనందరినీ మనం తీర్చిదిద్దుకునేటువంటి సత్కాలక్షేపం అవధానం. ఈ అవధానం తొలిమెట్టు. దీనిని మనం సాహిత్యం లోపలికి వెళ్ళటం కోసం, అందరినీ ఒక రకమైనటువంటి చైతన్యవంతుల్ని చేయడం కోసం అవధానంతో అయిపోయింది అనుకోకండి. అవధానం చేసేవారు కానీ చూసేవారు కానీ అవధానంతో అంతా అయిపోయింది అనుకోకండి. గుళ్ళోకి ప్రసాదం కోసం వెళ్తారు పిల్లలు. ప్రసాదం అంటే గుడి, గుడి అంటే ప్రసాదం కాదు, మూల విరాట్టు గుడి. కాబట్టి అక్కడే ఆయన చూడటానికి వెళ్ళాలంటే ప్రసాదం కోసం వెళ్తాం. ఆ విధంగా మనకి అవధానం అంటే సర్కస్ అని ఇటువంటి పేర్లతోటి చమత్కారంగా తిరుపతి వెంకట కవులు వారు అన్నారంటే, అంతటి ఒక తాడి మీద నడుస్తున్నాడంటే ఎంత జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి ఎంత సాధన చేస్తే, పైగా నిన్న చేసింది వేరు, ఇవాళ ఈ క్షణంలో చేసింది వేరు. నిన్న ఒక చోట అవధానం బాగా చేశాం కదా అని ఇవాళ కూడా మళ్ళీ చేయటం అంటే ప్రతి ప్రసవము ఎంత కష్టమో తల్లికి, అవధానికి కూడా ప్రతి అవధానము అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి అనేకమైన కారణాలు ఉంటాయి వాటికి. ఒక వ్యక్తుల ముఖాలను చూసినా, ఒక పరిసర వాతావరణాన్ని చూసినా, ఇక్కడ గాలి లేకపోయినా నీళ్ళు లేకపోయినా ఎప్పుడు ఎట్లా బుద్ధి పనిచేస్తుందో తెలియదు. కాబట్టి ధార, ధోరణి, ధైర్యం ఇవన్నీ కూడా కూడగట్టుకుని 10 మంది ముందు కూర్చున్నాము అంటే దాంట్లో నుంచి విషయం అవధానికి నష్టము, చూసేవారికి లాభము అవధాన ప్రక్రియ అని నాకున్న అనుభవంతో నాకు తెలిసినటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరూ ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. ఇది అందరికీ వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తుంది. కానీ అవధానిలో ఒక దృఢమైనటువంటి దీక్షకు తక్కువ అవుతుందంటే, ఒక మహాకావ్య రచన విషయం కానీ ఇటువంటి వాటిల్లోకి వెంటనే బుద్ధి చెదిరిపోతూ ఉంటుంది. అంటే 5 డే మ్యాచ్ ఆడిన వాళ్ళు 1 డే మ్యాచ్, 1 డే మ్యాచ్ ఆడిన వాళ్ళు 20-20 ఆడి దేనికి వెంటనే ఎట్లా మానసికంగా దానికి సరిపోలేరో ఆ విధంగా అవధానం వలన మా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఏకంగా దీని మీద కలిగే ఒత్తిడి వలన కానీ వీటి వలన, అందుకనే పెద్దలు ఒక వయసు దాటిన తర్వాత అవధానం చేయకండి అని కూడా ఒక సూచనగా కూడా చెప్పారు. కాబట్టి దీని వలన అవధానికి శారీరక అనారోగ్యము, మానసికంగా కొన్ని వాళ్ళ యొక్క ఏకాగ్రతకు వాటికి కలిగినటువంటి ఇబ్బందులు కూడా వీటిని మనం మొహమాటం లేకుండా అంగీకరించవలసి ఉన్నది. కానీ అవధాన ప్రక్రియను మనం పెంపొందించవలసి ఉన్నది. దానిని ఈ తరం పిల్లలు చాలామంది ఈ అవధాన రంగంలో దీనికి కావలసినటువంటి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గన్నవరం లలితాదిత్య, మా పాలాడు గురు శ్రీచరణు, అలాగే నేమాని సోమయాజులు మొదలైనటువంటి అమెరికా లాంటి దేశాల్లో ఉన్నవారు, ఆస్ట్రేలియాలో ఉన్నవారు, అటువంటి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కూడా అవధాన రంగంలో కృషి చేసి చక్కగా చేస్తున్నారు. పైగా వాళ్ళు వేదాలు, శాస్త్రాలు ఇవి కూడా చదువుతున్నారు. కనుక మన ఇక్కడ ఉండే అవధానులకు నేను చెప్పేది ఏమిటంటే, అవధానం అంటే ఎట్లాగొట్లా పద్యం తయారు చేసి దాన్ని కంఠస్థం వెంటనే చెప్పి కంఠస్థం చేసి అప్పచెప్పేసి ఇంతే, దీని ప్రక్రియ ఇంతే, ఇది అవధానం చేసేసాను అని అనటం కాదు. అవధాని వలన సమాజానికి, శాస్త్రానికి ఎంతో
క్షేమం కలిసి ఉన్నది. వ్యాకరణాన్ని బతికించాలి, తర్కాన్ని భవించాలి, మీమాంసని బతికించాలి. వీటినన్నింటినీ అంటే నాట్యం మనకి భరతుడు చెప్పాడు, అన్ని కళలు నాట్యము అందరినీ కాపాడే కళ అని చెప్పాడు, అందరికీ ఆశ్రయమైన కళ అని చెప్పాడు. అదేవిధంగా సాహిత్యపరంగా అవధానం అనేది అటువంటి కళ, సర్వజనాశ్రయమైనటువంటి కళ. కాబట్టి ఒక గంట ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు వారికి మనకి ఇన్ని శాస్త్రములు ఉన్నాయి, ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఇన్ని దర్శనములు ఉన్నాయి అనేటువంటి విషయం ఎవరికీ తెలియకుండా పోతుంది. ఇవాళ గోత్రం అడిగినా కూడా చెప్పలేకపోతున్నారు. అట్లాంటి వ్యవస్థ నుంచి మనం తీర్చిదిద్దటానికి ఒక గంట కాసేపు సరదాగా వాళ్ళు అడిగినటువంటి ఇచ్చినటువంటి ఆంగ్ల పదాలతో కూడిన సమస్యలు దత్తపదుల కోసం వాళ్ళు ఆసక్తిగా చూసే సమయంలోనే వాళ్ళకి మన శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇంకా పురాణములు, మన కావ్యాలు, తెలుగులో ఒక కావ్యం గురించి నన్ను అడగండి అని కొన్ని కావ్యాలు నేను వీటి గురించి వివరిస్తాను అని ముందుగానే అప్రస్తుత ప్రసంగం చేసే వరకు ఎవరికో ఇటువంటి ఒక ప్రణాళిక ముందుగా అందజేస్తే, ఇప్పుడు కొంతమంది అట్లా చేస్తున్నారు. సంగీత నవావధానం అనే దాంట్లో నేను ఇన్ని పద్యాల్లో మీరు ఇష్టం వచ్చిన ఇన్ని రాగాల్లో ఏదో ఒక రాగం అడగండి అని అంటున్నారు. కాబట్టి అట్లాగే ఈ అవధానం, సాహిత్య అవధానంలో కూడా మీరు పలానా ఉపనిషత్తుల గురించి ఎప్పుడైనా అడిగితే నేను దాన్ని వివరిస్తాను అని అంటే, అవధానానికి వచ్చిన వారికి ఆ ఉపనిషత్తు యొక్క అంటే సొంతంగా చదువుకునేవారు వారి పెద్దల్ని వదిలేయండి, ఇక్కడ కూర్చున్న పిల్లలు వారికి కూడా ఎందుకంటే చిన్న చిన్న పాఠశాలల పిల్లలు కూడా అవధానం కానీ పుస్తకాలు పుచ్చుకుని కూర్చుని చక్కగా రాసుకుంటున్నారు. అవధానం ఏ దేశంలో అయినా బతుకుతుంది, తెలుగు రక్తంలోనే ఉంది అవధానం. కాబట్టి ఏ దేశం వెళ్ళినా ఎక్కడైనా పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. కనుక వారికి మనం ఈ అవధానం ద్వారా అనేకమైన విషయాలను అందజేసే విధంగా ఈ కొత్తగా ఇప్పుడు చేసేటువంటి యువ అవధానులు, అవధానినులు అందరూ కూడా అటువంటి చేయవలసిందిగా, అంటే మా విషయం కూడా మేము చెప్పుకుంటున్న వేదిక మీద ఈ విధంగా మా పూర్వులైనటువంటి పెద్దలు మాడభూషి వెంకటాచార్యులు గారు మహానుభావులు, ఇంకా ఆ తర్వాత తిరుపతి వెంకట కవులు వారందరిని గురించి, వీరందరిని గురించి ఇట్లాగే మేము చేస్తున్నవి మా తర్వాత వారిని అందరినీ కూడా ఈ సమయంలో స్మరించుకుంటూ, అవధానం అనేది మనందరికీ కాలక్షేపం కళ కాదు, మనందరి వ్యక్తిత్వ వికాసాన్ని నిశ్శబ్దంగా చేసేటువంటిది. తప్పకుండా దాని ప్రభావం పిల్లల మీద తప్పకుండా ఉంటుంది, పెద్దల మీద ఉంటుంది, అందరి మీద ఉండే విధంగా వాటి అంశములను ఆ విధంగా నిర్ణయించడం జరిగింది. కనుక 1-2 అంశములలో కొత్త అంశాలు చేర్చడం కానీ మార్చడం కానీ చేస్తూ వ్యక్తిత్వ వికాస కేంద్రంగా అవధానాన్ని తీర్చిదిద్దవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ, అవధాన దినోత్సవాన్ని గురించి కిందటి ఉగాది నాడు మన తెలుగు అకాడమీ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. చైర్పర్సన్ గారికి ఆవిడ వేదిక మీద ఇప్పుడే ప్రకటిస్తామని అన్నారు అని మళ్ళీ ఎవరినో సీఎం గారిని ఒకసారి అడగాలి అని అన్నారు. అందువలన కిందటి ఉగాదికి జరగలేదు, మళ్ళీ ఉగాది రాబోతుంది. కాబట్టి రేపు ఉగాదికైనా, ప్రతి ఉగాది మన తెలుగునాడు అన్ని చోట్ల అవధానాలు అవి జరుగుతాయి. కాబట్టి తెలుగు ఉగాదిని అవధాన దినోత్సవంగా ప్రకటించమని ఇప్పటికే ప్రభుత్వం వారిని, రాంభట్ల వారు, ఇంకా పెద్దలు చాలామంది ప్రస్తావనతోటి చేయటం జరిగింది. అందువలన బహుశా రేపు ఉగాదికైనా దాన్ని కావాలని ఇక్కడ ఉన్నటువంటి వారు అందరం కూడా కోరుకుని కరతాళ ధ్వనులతోటి ఇక్కడున్న జరుపుతున్న పెద్దలందరం కూడా మనం ప్రార్థించి అవధాన దినోత్సవంతో అవధానాన్ని మనందరం కూడా సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసమైన కేంద్రంగా తీర్చిదిద్దుకుందాం. నమస్కారం, స్వస్తి.